హాయ్ గైస్, నేనేం చెప్పదలుచుకున్నా అంటే నేను ఇప్పుడే యాక్చువల్లీ రాజు వర్డ్స్ రాంబాయ్ మూవీ చూశాను అనమాట. నేను ఎప్పుడు ఏ మూవీకి రివ్యూ చేయలే, ఫస్ట్ టైం ఇస్తున్నా. నాకు తెలిసి ఏమన్నా బై మిస్టేక్స్ ఉంటే కొంచెం క్షమించాలి మీరే. ఓకే, ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. నేను మూవీ చూస్తున్నప్పుడు అంతా నాకు ఒకటే ఫీలింగ్, అరే నీ అమ్మ ఒక్కొక్క సీన్ చూస్తుంటే నీ అమ్మ ఈ సీన్ కదా హైలైట్ ఉంది అని కాదు, మూవీ మొత్తమే హైలైట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లాస్ట్ ఎండింగ్ కాడ అయితే మామూలుగా లేదనుకోండి. అసలు మీకు కన్నీళ్ళు వచ్చేసాయి సార్ యాక్చువల్లీ. కానీ స్టోరీ మాత్రం బాగుంది. ఫస్ట్ స్టోరీ హైలైట్. ఇంకోటి ఏంటంటే రాంబాయి లాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం ఇప్పుడు ఈ జనరేషన్. అనుకుంటారు కొందరు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ హట్ అయిపోతారు. ఎందుకులే, మనకు కూడా ఎప్పుడో ఒకసారి మెసేజ్ వస్తుంది, మళ్ళీ దానికోసం ఇప్పుడు చెప్తే అది కూడా రాకూడదు. నేను అసలు ఏ మూవీకి రివ్యూ చేయలేదు, ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఫస్ట్ ఉప్పెన మూవీ చూసినప్పుడు కలిగినంత ఇంపాక్ట్ మళ్ళీ ఏ మూవీ చూసినప్పుడు కూడా కలగలేదు. దానంత ఉప్పెన మూవీ చూసేటప్పుడు ఆ మ్యూజిక్స్ కానీ, ఆ విజయం కానీ, ఆ వచ్చే ఒక్కొక్క విజువల్స్ కానీ అసలు మెంటల్ అనమాట. ఆ మూవీ చూసేటప్పుడు అయితే నేను నిజంగా ఏడ్చినాను. నిజంగా దాంట్లో జెన్యున్గా చెప్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ చూసేటప్పుడు ఏంటంటే నాకు అప్పుడు 2021లో వచ్చింది, ఫిబ్రవరి అనుకుంటా. అంటే అప్పుడు మనకి ఎంత 15-16 ఇయర్స్ ఉండొచ్చు. అప్పుడు మనకి ఏం తెలుసుమో అది లవ్ స్టోరీ ఇట్లుంటుంది. అప్పుడు తెలిసింటే కనుక ఇప్పుడు అసలు ఇలాంటివి చేసేవాళ్ళమే కాదు. అంటే అది వేరే విషయం అనుకోండి, అన్నీ చేస్తుంటాం, తెలిసినా కూడా చేస్తుంటాం అన్నమాట. ఇలాంటివి తెలియకుండానే జరిగిపోతుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసినంత మాత్రం మీరు రాజా అండ్ రాంబాయి మూవీ చూస్తే మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి కోసం ఇప్పుడు మీరు ఆ మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట మీకు. అందులో తన ఫాదర్ చనిపోతాడు, చాలా బాధ ఉంటుందండి ఆ సిచ్యువేషన్. అసలు చెప్పలేము, మనం ఊహించలేము కూడా. చాలా ఎమోషనల్ సీన్ అన్నమాట. మీరు ఆ సీన్ నిజంగా చూస్తే మీ సిచ్యువేషన్లో మీరు కనుక అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినట్టుంటే నిజంగా ఏడుస్తారు మీరు, ఎంతమంది ఉన్నా. రాజు వర్డ్స్ రాంబాయ్ అంత అయితే కాదు, ఏదో మనకు తగ్గట్టు. కానీ మనం రాజులాగా ఉన్నా రాంబాయ్ లాగా ఎవరు ఉండరు కదా ఈ జనరేషన్లో లేరు అసలు. కానీ అంత జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు. మీరు ఆ మూవీ చూడకంటే తప్పకుండా చూడండి. అసలు మీరు ఏదో ఒక మైకంలోకి వెళ్ళిపోతారు అనమాట. అసలు మూవీ చూస్తే చాలా ఎమోషనల్ ఉంటుంది మూవీ. ఇంటర్వెల్ ముందు లవ్ స్టోరీ బాగానే ఉంటుంది. ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మెయిన్ ఎమోషనల్ సీన్స్. మామూలు ఉండదు అసలు. నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నేను ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకొని, ఏదో మొత్తం డైలాగులు రాసుకొని అవన్నీ చదివి చెప్పాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో జెన్యున్గానే మాట్లాడతా ఏదైనా. కానీ మీరు తెలుసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. నేను మాట్లాడేటప్పుడు కొంచెం నోరు తడబడుతుంటుంది అనమాట, ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఇంకా మనకు యూట్యూబర్లో అంత ఫేమ్ ప్రాక్టీస్ అయితే లేదనమాట. లేదు ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్లు ఏది చదవను, రాయను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవడమే రాదు, నిజంగా రాదు. నాకు చదువుకోవడం నిజంగా రాదు. నేను మీకు ఏదో కావాలని చెప్తున్నట్టు కాదు, నాకు నిజంగా రాదు చదువు. నేను ఏం చెప్పాలనుకున్నా అది చూసి జెన్యున్గా చెప్పేస్తాను. కానీ నేను లాస్ట్ చెప్పదలుచుకునేది అంటే, నేను వీడియోస్ పెడుతున్నా కానీ ఎవ్వరు లైక్ చేయడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నా వీడియోస్ బయట వాళ్ళకన్నా నా ప్రొఫైల్లో నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో, నన్ను ఫాలో చేసుకున్న వాళ్ళలో కొందరికి మాత్రమే వెళ్తుంది అంత. కొందరు ఎవరు ఉంటారంటే నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు.
అరే బయట వాళ్ళకంటే కొందరు మనోళ్ళే తక్కువ చేసి చూసేది. నేను దీనికోసం ఒక చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట. వేరే వాళ్ళకంటే మనోళ్ళే మనల్ని తొక్కేస్తారని. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి నన్ను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ లవ్ యూ సో మచ్.